నారాయణ భట్టతిరి మనల్ని 68వ దశకానికి తీసుకువెళ్తున్నాడు. తాను రచించిన ఈ 68వ దశకంలో భగవత్ సాక్షాత్కారము ఆ గోపికలకు ఎట్లా జరిగిందో వర్ణిస్తున్నాడు. తవ విలోకనాద్ గోపికా జనాః ప్రమోద సంకులా పంకజేక్షణ అమృతధారయా సంప్లుతా ఇవ స్థిమితతాం దధుస్త్వత్పురోగతాః స్థిమితతాం దధుస్త్వత్పురోగతాః. ప్రభు రాజీవలోచన, గోపికలందరూ నిన్ను చూడంగానే చాలా సంతోషం వ్యక్తం చేశారు. వారంతా అమృతధారలలో స్నానమాడినంత ఆనందాన్ని అనుభవించారు. వారు ఊరడిల్లి నీ ముందు నిలిచి ఉన్నారు. తదను కాచన త్వత్కరాంబుజం సపది గృహ్ణాతి నిర్విశంకితం ఘనపయోధరే సంవిధాయ సా పులక సంవృతా తస్థుషీచిరం పులక సంవృతా తస్థుషీచిరం. స్వామి, నీ విరహానికి తాళలేక ఒక గోపిక బిడియపడక నీ కరాబ్జమును పట్టుకొని వెంటనే తన ఎదపై చేర్చుకున్నది. అందువలన ఆమె శరీరమంతయు పులకించిపోయింది, మైమరిచిపోయి అట్లే నిలిచిపోయింది. తవ విభో పరాకోమలం భుజం నిజగలాంతరే పర్యవేష్టయత్ గలసముద్గతం ప్రాణమారుతం ప్రతినిరుంధతీవాతి హర్షులా. ప్రభు, ఇంకొక గోపకన్యక నీ వియోగ దుఃఖం చేత పోతున్న తన ప్రాణాలను అదిమి పట్టుకున్నట్లు మిక్కిలి కోమలమైన నీ భుజమును తన మెడ చుట్టూ చేర్చుకొని మిగుల ఆనందిస్తూ ఉన్నది. అపగతత్రపాకాపి కామిని తవ ముఖాంబుజాత్ పూగచర్వితం ప్రతిగృహ్ణీయ తద్వక్త్రపంకజే నిదధతి గతా పూర్ణకామతాం. ఇంకొక గోపకన్య ఏమాత్రమూ సిగ్గుపడకుండా నీవు నములుతున్న తాంబూలాన్ని నీ నోటి నుండి లాక్కొని తన నోటిలో పెట్టుకున్నది. దానిచేత ఆమె తన కోరిక అంతయూ తీరిపోయినట్టుగా ఆమె సంతోషించింది. వికర్ణో వనే సంవిహాయ మాం అపగతోసి కా త్వామిహ స్పృశేత్ ఇతి సరోషయా తావదేకయా సజలలోచనం వీక్షితో భవాన్. స్వామి, మరి ఒక గోపకన్య నన్ను నిర్దాక్షిణ్యంగా ఒంటరిగా అడవిలో వదిలి వెళ్ళిపోయావా? ఇట్టి ధూర్తుడవు నీవు, నిన్ను ఎవరు స్పృశిస్తారు అని కోపంతో పలికింది. తరువాత ఆమె నిన్ను చూస్తూ కంట తడిపెట్టింది. ఇతి ముదాకులై వల్లవీజనై సముపాగతో యామునే తటే మృదుకుచాంబరై కల్పితాసనే ఘుసృణభాసురే పర్యశోభథా. ముకుంద, ఈ విధంగా నీతో కలిసిమెలిసి
ఉన్న ఆ గోపికలు యమునా నదీ తీరంలో చాలా సంతోషంగా ఉన్నారు. వారందరూ ప్రేమతో కుంకుమ పువ్వు యొక్క సుగంధముతో ఉన్న తమ ఉత్తరీయాలను ఆసనంగా చేయగా నీవు దానిపై హాయిగా విరాజిల్లినావు. కతివిధా కృపాకేపి సర్వతో ధృతదయోదయా కేచిదాశ్రితే కతిచిత్ ఈదృశా మాదృశేషు అపీత్యభిహతో భవాన్ వల్లవీజనైః. కొందరు గోపికలు నీతో ఇట్లా అన్నారు, స్వామి, దయ అన్నది అనేక విధాలుగా ఉంటుంది. కొందరు అందరి యందును ప్రేమను చూపుతారు, మరికొందరు తమను ఆశ్రయించిన వారి యందు మాత్రమే దయ కలిగి ఉంటారు. మరికొందరు నీలాగా మా వంటి వారి యందు నిర్దాక్షిణ్యముగా ఉందురు అని చెప్పి దెప్పిపుడిచింది. అయి కుమరికా నైవ శంక్యతాం కఠినతామయి ప్రేమ కాతరే మయి తు చేతసో నోనువృత్తయే కృతమిదం మయేత్యూచివాన్ భవాన్. అప్పుడు నీవు, ఓ గోపికలారా, నేను మీ యందు చాలా ప్రేమ కలిగి ఉన్నాను. మీ ఎడ కఠినముగా ఉన్నట్లు ఏమాత్రమూ మీరు భావించవద్దు. నా యందు మీ మనస్సులు స్థిరముగా ఉండుటకే ఇట్లా చేశాను అని అన్నావు. అయి నిశమ్యతాం జీవవల్లభాః ప్రియతమో జనో నేదృశో మమ తదిహ రమ్యతాం రమ్యయామినీష్వన్ అపురోధ మీ ఇత్యాలపో విభో. ప్రాణప్రియలారా, నా మాట మీరు శ్రద్ధగా వినండి. మీలాగా ప్రియమైన వారు నాకు ఎవరూ లేరు. అందువల్ల మీరు ఈ యమునా నదీ తీరమైన అందమైన ఈ వెన్నెల రాత్రుల యందు స్వేచ్ఛగా నాతో విహరించండి అని పలికావు. ఇతి గిరాధికం మోదుమేదురైః వ్రజనవధూజనైః సాకమారమన్ కలిత కౌతుకో రాసఖేలనే గురుపురీపతే పాహి మాం గదాత్. గోవింద, ఈ విధంగా గోపికలతో నీవు పలికినందుకు వాళ్ళు చాలా సంతోషించారు. అట్టి గోపికా జనంతో కలిసి నీవు హాయిగా విహరించావు. ఈ విధముగా రాసక్రీడయందు సంతోషంతో ఉన్న నీవు, ఓ పురాధిప, నా వ్యాధిని తొలగించి నన్ను కాపాడయ్యా. ఆ విధంగా నన్ను రక్షించయ్యా. భగవత్ సాక్షాత్కారము అనే ఈ 68వ దశకము మన నారాయణ భట్టతిరి సమాప్తం చేస్తున్నాడు. శ్రీకృష్ణుని యొక్క సాక్షాత్కారము ఇందులో ప్రధానమైనది. గోపికలకు శ్రీకృష్ణుడు సాక్షాత్కరిస్తే వాళ్ళు శ్రీకృష్ణుడితో ఎట్లా గడిపారో, శ్రీకృష్ణుడు ఏం మాట్లాడాడో, వాళ్ళు ఎంత సంతోషించారో, ఏ విధంగా ప్రవర్తించారో ఈ దశకం ద్వారా మనకు వర్ణించబడింది.